ఫ్రెండ్స్, ఈ రోజు మీ ముందుకి మరొక ఇంట్రెస్టింగ్ అన్బాక్సింగ్. Oppo Reno10 5G. దీనిలో యాక్చువల్గా 3 ఫోన్స్ లాంచ్ అయినాయి. Reno10 Pro, 10 Pro Plus, అలాగే 10 5G. ఇది వచ్చేటప్పటికి అన్నిటికన్నా గానీ చిన్న తమ్ముడు అనుకోవచ్చు. ఈ రోజు ఈ ఎపిసోడ్ లో దీనికి సంబంధించినటువంటి అన్బాక్సింగ్ తో పాటు నా ఇనిషియల్ ఇంప్రెషన్స్ కూడా మీతో షేర్ చేసుకోబోతున్నాను. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. రీటైల్ బాక్స్ అయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. Oppo Reno10 5G అని చెప్పి, అలాగే లెఫ్ట్ అండ్ రైట్ బ్రాండింగ్ తో పాటు టాప్ దీనికి సంబంధించినటువంటి బాక్స్ కంటెంట్స్, అలాగే ఎంఆర్పి కూడా సుమారుగా నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం ఇది వచ్చేటప్పటికే 32-33 వేల రూపాయలు తీసుకొచ్చి కార్డ్ ఆఫర్స్ తో 30,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక బ్యాక్ సైడ్ దీనికి సంబంధించినటువంటి కలర్ అలాగే వేరియంట్, ఇక్కడ దీంట్లో మనకు 2 వేరియంట్స్ ఉంటాయి. 8+256GB అలాగే 8+128GB. ఇక్కడ మీరు చూస్తుంది ఏదైతుందో టాప్ అండ్ వేరియంట్. ఇక బాక్స్ ఓపెన్ చేయగానే మనకి Oppo అని చెప్పి ఒక చిన్న కాటన్ బాక్స్. ఆఫ్ కోర్స్ దీంట్లో ఏముంటుందో మీ అందరికీ తెలిసిందే. ఒక TPU కేస్, అలాగే సమ్ పేపర్ వర్క్, అలాగే సిమ్ ఎజెక్టింగ్ టూల్. ఇక దీన్ని పక్కకు పెడితే స్మార్ట్ ఫోన్, దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇక బాక్స్ లో ఒక చార్జర్, అలాగే టైప్ A టు టైప్ C కి సంబంధించినటువంటి కేబుల్, అండ్ బై ద వే ఇది 67 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ. ఇక వీటన్నిటి మనం పక్కకు పెట్టేసి అల్టిమేట్లీ కింగ్ ఆఫ్ ద షో స్మార్ట్ ఫోన్ గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇనిషియల్ గా ఇన్ హ్యాండ్ ఫీల్ పట్టుకోగానే 3D కర్వ్డ్ ఎక్స్పీరియన్స్ అయితే మీరు ఆస్వాదిస్తారు. ఎందుకంటే బ్యాక్ సైడ్ నుంచి అలాగే ఫ్రంట్ సైడ్ నుంచి రెండిట్లో కూడా మనకి కర్వ్డ్ గా రావడం జరుగుతుంది. అండ్ బై ద వే దీని డిజైన్ కొంచెం యూనిక్ గా ఉంటుంది. అంటే రెగ్యులర్ గా ట్రెడిషనల్ గా చూస్తున్నటువంటి స్మార్ట్ ఫోన్స్ కి కొంచెం డిఫరెంట్ గా యూనిక్ గా తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. డిజైన్ పరంగా నాకు బాగా నచ్చింది. వేర్ సైడ్ బాడీ అంతా కూడా మనకి పాలికార్బోనేట్ కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్ ని యూస్ చేస్తారు. అండ్ బై ద వే బ్యాక్ సైడ్ కూడా వీళ్ళు గ్లాస్ ఇచ్చారు. వేర్ ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 తోటి మనకు ప్రొటెక్ట్ చేయడం జరిగింది. లెఫ్ట్ సైడ్ వచ్చినప్పుడు మనకి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ తో పాటు పవర్ ఆన్ ఆఫ్ బటన్. బాటమ్ మీరు చూసారంటే స్పీకర్ ప్లేట్, టైప్ C కమ్యూనికేషన్ పోర్ట్, ప్రైమరీ మైక్రోఫోన్, సిమ్ కార్డ్ స్లాట్, అండ్ ఇక్కడ హైబ్రిడ్ సిమ్ స్లాట్ అయితే ప్రొవైడ్ చేశారు. అంటే 2 సిమ్ కార్డులు లేదంటే ఒక మెమరీ కార్డ్ అప్ టు 2 TB దాకా మీరు మెమరీని అయితే ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ ఏం లేదు, టాప్ మీరు చూసారంటే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ తో పాటు IR బ్లాస్టర్ అండ్ మరొక డ్యూయల్ స్టీరియో స్పీకర్ కోసం గ్రిల్ ని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక ఫస్ట్ వీటి కెమెరాస్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే Oppo అనగానే వీళ్ళు కెమెరా సెంట్రిక్ ఫోన్స్ ని మన ముందు తీసుకొస్తూ ఉంటారు. మెయిన్ ఇందులో ప్రైమరీ సెన్సార్ వచ్చేటప్పటికి 64 మెగాపిక్సెల్ కెమెరాని మన ముందు తీసుకొచ్చారు. ఇది ఓమ్ని విజన్ సెన్సార్. దీని ఎఫ్ స్టాప్ వచ్చేటప్పటికి 1.7 గా మనకు రావడం జరుగుతుంది అపాచర్. సో పర్వాలేదు, క్వైట్ డీసెంట్ ఫోటోగ్రాఫ్స్ అయితే ఇది క్యాప్చర్ చేస్తుంది. బట్ ఇంకా కొంచెం ఇంప్రూవ్డ్ గా, ముఖ్యంగా చెప్పాలంటే డైనమిక్ రేంజ్ ఏదైతే ఉందో కొన్ని సందర్భాల్లో మనకి ఓవర్ సాచురేటెడ్ గాను, మరికొన్ని సందర్భాల్లో అండర్ సాచురేటెడ్ గా కనిపిస్తుంది. సో బ్యాలెన్స్డ్ గా తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. అండ్ బై ద బై ఓమ్ని సెన్సార్ కూడా ఆల్మోస్ట్ ఓల్డ్ ది. అట్లీస్ట్ వీళ్ళు సోనీకి సంబంధించినటువంటి సెన్సార్ ని ఇంటిగ్రేట్ చేస్తుంటే, ఎందుకంటే 30,000 రూపీస్ బడ్జెట్ సెగ్మెంట్ కాబట్టి తీసుకొచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. బై ద బై దీని ఫోకల్ లెంత్ వీటన్నిటి చూసారంటే మీరు 24mm ఫోటోస్ యొక్క అవుట్పుట్ ని ఇందులో అయితే అబ్జర్వ్ చేయొచ్చు. దీంట్లో మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉండదు, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ మాత్రమే ఉంటుంది. సో లో లైటింగ్, అలాగే కొంచెం ఏదన్నా మూవింగ్ ఆబ్జెక్ట్స్ ని క్యాప్చర్ చేసేటప్పుడు కొంత ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంది. బట్ ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో వీళ్ళు OS ను కూడా ఇంటిగ్రేట్ చేస్తుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఇక దీంట్లో వన్ ఆఫ్ ద కీ హైలైట్ ఇందులో ఉండేటువంటి టెలిఫోటో లెన్స్ ద్వారా క్యాప్చర్ చేస్తున్నటువంటి 2x పోర్ట్రేట్. ఇది మాత్రం సింప్లీ క్రేజీ. డైరెక్ట్ గా ఇన్ సెన్సార్ లో 2x జూమ్, అది కూడా పోర్ట్రేట్ లో ఫోటోగ్రాఫ్స్ ఏవైతే ఉన్నాయో చాలా బాగా రావడం జరుగుతుంది. బ్యాక్గ్రౌండ్ డెప్త్ ఎఫెక్ట్ కూడా చాలా బాగుంది. అండ్ బై ద వే ఇది 32 మెగాపిక్సెల్ కి సంబంధించినటువంటి సోనీ IMX709 సెన్సార్. ఎఫ్ స్టాప్ వచ్చేటప్పటికి 2.0 తో మనకు రావడం జరుగుతుంది. అండ్ దీంట్లో అప్ టు 20x దాకా డిజిటల్ జూమ్ కూడా మనము క్యాప్చర్ అయితే చేసుకోవచ్చు. బట్ జూమ్ చేసినప్పుడు డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం ఓకేషన్ అంటాను, అంత పెద్ద సూపర్ గా అయితే ఏం లేవు. బట్ వాటిని కూడా ఇంకొంచెం రీడిఫైన్డ్ గా తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. ఒకవేళ మీరు లాంగ్ సైట్ లో జూమ్ చేసి అందులో కూడా మీరు పోర్ట్రేట్ ఫోటోగ్రఫీ క్యాప్చర్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక అక్కడ మీకు ఇది బెటర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఈవెన్ ఇండోర్ లైటింగ్ కండిషన్స్ లో కూడా దీని పెర్ఫార్మెన్స్ ఓకే. బట్ 1x లో వచ్చేటప్పటికే ఇంకొంచెం బెటర్మెంట్ తీసుకొచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఇక దీంట్లో మరొక కెమెరా సెన్సార్ 8 మెగాపిక్సెల్ సోనీకి సంబంధించినటువంటి IMX355 సెన్సార్ ని మన ముందు తీసుకొచ్చారు. ఎఫ్ స్టాప్ 2.2 తోటి అండ్ 16mm లెన్స్ యూస్ చేయడం అయితే జరిగింది. అండ్ దీని ఫీల్డ్ ఆఫ్ వ్యూ కూడా అరౌండ్ 114 డిగ్రీస్ దాకా మనకి రావడం జరుగుతుంది. పర్వాలేదు, ఓకే. బట్ HDR ఇంకొంచెం బెటర్ గా తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేది. ముఖ్యంగా డైనమిక్ రేంజ్ ఏదైతే ఉందో ఇంకొంచెం బూస్టెడ్ గా తీసుకొచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఇక ఫ్రంట్ దీనిలో మనకి 32 మెగాపిక్సెల్ కి సంబంధించినటువంటి ఓమ్ని విజన్ సెన్సార్ ఎఫ్ స్టాప్ 2.4 తో మనకు తీసుకొని రావడం జరిగింది. సో ఇది 22mm లెన్స్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. అఫ్ కోర్స్ ఒప్పోలో మనం ముఖ్యంగా ఎక్కువగా ఇష్టపడేది లేడీస్ ఎందుకోసం అని అంటే ఆ బ్యూటీ
బ్యూటీ కోసం. ఆ బ్యూటీ సాఫ్ట్నెస్ ఏదైతే ఉందో ఓకే, ఇది ఇంకొంచెం సాఫ్ట్నెస్ ని తగ్గించి, అఫ్ కోర్స్ ఇక్కడ మన బ్యూటీ మోడ్ ఏదైతే ఉందో కంట్రోల్ కూడా చేసుకోవచ్చు, బట్ ఇంకొంచెం బెటర్మెంట్ తీసుకొచ్చి ఉంటే బాగుండేది నా అభిప్రాయం. బట్ డైనమిక్ రేంజ్ ఏదైతే ఉందో సింప్లీ క్రేజీగా ఉంది. ఓవరాల్ గా ఓకేష్ కెమెరాస్ అని అంటాను. ముఖ్యంగా 2x పోర్ట్రేట్ తప్ప ఇందులో పెద్దగా మీరు మాట్లాడుకోవాల్సింది అయితే లేదు. బట్ దీంట్లో మనకి ఎడిషనల్ ఫీచర్స్, దీంట్లో మనకి డ్యూయల్ వీడియో సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే అట్ ఏ టైం రేర్ అలాగే ఫ్రంట్ ఒకటేసారి మీరు వీడియోస్ ని క్యాప్చర్ చేసుకోవడంతో పాటు మీకు ఇందులో ఎక్స్ట్రా హెచ్డి మోడ్ ను కూడా ప్రొవైడ్ చేస్తారు. బేసికల్లీ దీంట్లో మనకి ఏమవుతుందంటే క్వాలిటీ ఏదైతే ఉంది ఇంకొంచెం బెటర్ గా మనకు రావడం జరుగుతుంది. ఈవెన్ ఇందులో మనం వీడియో రికార్డ్ చేసుకునేటప్పుడు కూడా ఆ బ్యాక్గ్రౌండ్ డెప్త్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో వేరియబుల్ అపేచర్ తో మనం ముందు తీసుకొస్తారు కాబట్టి బ్యాక్గ్రౌండ్ బుకే ఎఫెక్ట్ ఏదైతే ఉందో మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఈవెన్ ఇన్ సెన్సార్ లో మనకి అప్ టు 5x జూమ్ లో కూడా మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. దీంట్లో అంతా బానే ఉంది కానీ ఈఐఎస్ ప్రొవైడ్ చేశారు. దీని బదులు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ పెట్టుంటే బాగుండేదని చెప్పి నా అభిప్రాయం. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూసినటువంటి వీడియో రికార్డింగ్ ఏదైతే ఉందో 4K 30 FPS ఇది మాక్సిమం 30లో రికార్డ్ చేయడం అయితే జరుగుతుంది. దీంట్లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉండదు, కేవలం ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ మాత్రమే. అండ్ ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ ద్వారా రావడం జరుగుతుంది. అప్ టు మాక్సిమం 10x దాకా మీరు దీనిలో అయితే జూమ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూసినటువంటి వీడియో రికార్డింగ్ ఏదైతే ఉందో నేను ఫ్రంట్ కెమెరా ద్వారా రికార్డ్ చేస్తున్నాను. మాక్సిమం 1080 30 FPS దాకా మీరు వీడియోని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ కూడా మీకు ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ మాత్రం రావడం జరుగుతుంది. ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ ద్వారా రావడం జరుగుతుంది. వర్షం పట్టడం వల్ల కొన్ని వాటర్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి, ఇగ్నోర్ దాట్. ఇక డిస్ప్లే విషయానికి వచ్చారంటే 6.7 ఇంచెస్ కి సంబంధించినటువంటి AMOLED డిస్ప్లే, 120 Hz రిఫ్రెష్ రేట్, HDR10 కూడా మనకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. LPTO టెక్నాలజీ లాంటి ఫీచర్ అయితే మనకి ఇందులో ప్రొవైడ్ చేయలేదు. కానీ బెజల్స్ ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా చెప్పాలంటే టాప్ 3 సైడ్స్ ఏవైతే ఉన్నాయో 1.5 తో మనకు రావడం జరుగుతుంది. వేర్ బాటమ్ చిన్ దగ్గర మనకి 2.3 తోటి రావడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఇంకా చెప్పాలంటే బెజల్లెస్ డిజైన్ డిస్ప్లే అని చెప్పి మనం అనుకోవచ్చు. ఈవెన్ మనకి ఇక్కడ 51 degrees యాంగిల్లో కర్వ్డ్ కూడా తిరిగి ఉంటుంది కాబట్టి ఒకవేళ కర్వ్ డిస్ప్లే ముఖ్యంగా ఇష్టపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో డెఫినెట్లీ యూ షుడ్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్. అండ్ దీనిలో బ్రైట్నెస్ నిట్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక నార్మల్ ఇండోర్ కండిషన్ లో లో లైటింగ్ లో మీరు యూజ్ చేస్తున్నారంటే అప్ టు 500 నిట్స్ దాకా మనకు రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు అవుట్డోర్ కండిషన్ లో యూజ్ చేస్తున్నారు అన్నట్లయితే 800 అలాగే అప్ టు 900 నిట్స్ ఆఫ్ బ్రైట్నెస్ దాకా కూడా ఇది వెళ్ళడం జరుగుతుంది. అండ్ బై ద వై దీంట్లో మీకు ఏ విధమైనటువంటి డాల్బీ విజన్ సపోర్ట్ అయితే తీసుకొని రాలేదు. ఇక ఆడియో విషయానికి వచ్చారంటే ఎస్, దీంట్లో మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్ ని ప్రొవైడ్ చేశారు. రియల్మీలో ఏ విధంగా మనము అల్ట్రా బూస్ట్ మోడ్ 200% చూస్తుంటాం చూసారా, సేమ్ అదే విధంగా ఇందులో కూడా ప్రొవైడ్ చేశారు. అఫ్ కోర్స్ ఆ రియల్మీని ఎందుకు అంటున్నారని అంటే ఈ మూడు కూడా బీబీకే కింద, అండ్ వీళ్ళందరూ కూడా డేటాని సాఫ్ట్వేర్ ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళ ఫీచర్ ని వీళ్ళు తీసుకొని రావడం అయితే జరిగింది. పర్వాలేదు, ఆడియో కూడా లౌడ్ గానే ఉంది. బట్ దీంట్లో ఏ విధమైనటువంటి హైరస్ ఆడియో కానీ అలాగే డాల్బీ అట్మాస్ ఆడియో సపోర్ట్ ని కానీ తీసుకొని రాలేదు. బై ద వై దీంట్లో మీకు 3.5 ఆడియో జాక్ కూడా ఉండదు, టైప్ సి నే ఇస్తారు. ఒకవేళ మీకు అడిషనల్ కావాలంటే అడాప్టర్ తోటి మీరు ఆడియోని అయితే యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది 3.5 హెడ్ ఫోన్ జాక్ కి. ఇక ప్రాసెసర్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇది మీడియాటెక్ డైమెన్సిటీకి సంబంధించినటువంటి 7050 ప్రాసెసర్ తో మనకు రావడం జరుగుతుంది. ఇది 5G మొబైల్ ఫోన్ 6 nm బిల్ఫిట్ టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ఒక ఆక్టా కోర్ ప్రాసెసర్. ఇది టోటల్ 14 5G బ్యాండ్స్ మనకి ఇంటిగ్రేట్ గా తీసుకొని రావడంతో పాటు మాక్సిమం క్లాక్ స్పీడ్ వచ్చేటప్పటికే 2.2 GHz గా మనకు రావడం జరుగుతుంది. రెగ్యులర్ డే టు డే లైఫ్ లో ఎలాంటి హ్యాక్ గానీ ల్యాగ్ కానీ లేకుండా మీరు ప్రాపర్ గా దీన్ని అయితే యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇక దీనిలో ర్యామ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే LPDDR4X టెక్నాలజీకి సంబంధించిన UFS 2.2 స్టోరేజ్ తో మనం తీసుకొచ్చారు. విర్చువల్ ర్యామ్ సపోర్ట్ కూడా ఉంది. దాని ద్వారా మీరు అప్ టు 4 లేదా 6 లేదా 8 GB దాకా మీరు ఎక్స్పాన్షన్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీరు గేమ్ కూడా ఆడుతుంటారు అన్నట్లయితే కనుక పెద్ద హెవీ గేమింగ్ అయితే ఇది పనికిరాదు కానీ మీడియం గేమింగ్ కి ఇది తట్టుకోగలదు. అఫ్ కోర్స్ నేను గేమ్ ఆడాను, నాకు ఎక్కడ హ్యాంగ్ గానీ ల్యాగ్ గానీ అయితే కాలేదు. అఫ్ కోర్స్ ఇది మీడియం గేమింగ్ సెగ్మెంట్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఇక సాఫ్ట్వేర్ విషయానికి వచ్చారంటే Android 13 అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది మరొక 2 మేజర్ అప్గ్రేడ్స్ కి అలాగే 3 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ కి మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బట్ బ్లాట్వేర్ ఏదైతే హాట్ యాప్స్ అలాగే హాట్ గేమ్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో కూడా వాళ్ళ పరంపర అయితే కొనసాగుతూనే ఉంది. సో అఫ్ కోర్స్ మీకు రిక్వైర్మెంట్ లేదు అన్నట్లయితే కనుక జస్ట్ మీరు ఇట్లా హోల్డ్ చేసి పట్టుకున్నారు అన్నట్లయితే కనుక దాన్ని ఆఫ్ చేశారంటే సరిపోతుంది. మనం అంటే తెలుసు యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి నో ప్రాబ్లం. బట్ ఇంట్లో ఫాదర్ లేదన్నట్లయితే మదర్ కో లేదన్నట్లయితే ఎవరికన్నా మన చెల్లెలకి ఇలాంటి వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చినప్పుడు అన్నెసెసరీగా బ్యాక్గ్రౌండ్ లో డేటాతో పాటు ప్రైవసీ కూడా ఉండకుండా పోతుంటుంది. వీటిని కంట్రోల్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. ఎనీవే దీంట్లో మనకి డిఫాల్ట్ గా గూగుల్ డైరీని ప్రొవైడ్ చేశారు, అలాగే డిఫాల్ట్ గూగుల్ మెసెంజర్ ని ఇచ్చారు. బట్
ఒకవేళ కాల్ రికార్డింగ్ నోటిఫికేషన్ రాకూడదు అనుకుంటున్నట్లయితే కనుక యాప్ స్టోర్ లోకి వెళ్ళిపోయి ఓ డైలర్ డౌన్లోడ్ చేసుకోండి, బ్రహ్మాండంగా పనిచేస్తుంది. దీనిలో బ్యాటరీ విషయానికి వచ్చారంటే 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ మన ముందు తీసుకొని రావడంతో పాటు 67 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. 0 to 100% ఛార్జ్ అవడానికి సుమారుగా 51 minutes అయితే టైం తీసుకోవడం జరుగుతుంది. 4G లో అయితే మీకు ఆరామ్సే 1 day రన్ అవుతుంది. ఒకవేళ 5G యూజ్ చేయాలంటే కనుక అరౌండ్ 5.5 hours 6 hours దాకా మీకు స్క్రీన్ ఆన్ టైం వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ విషయానికి వచ్చారంటే దీంట్లో వైఫై అలియన్స్ 6 ఉంటుంది. అలాగే డ్యూయల్ బ్యాండ్ వైఫై తో పాటు మనకి బ్లూటూత్ 5.3 టెక్నాలజీని మన ముందు తీసుకొచ్చారు. NFC ని కూడా ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. IR బ్లాస్టర్ ని కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఆల్మోస్ట్ ఆల్ అన్ని సెన్సార్స్ తో పాటు అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ని కూడా మన ముందు తీసుకొచ్చారు, లాంగ్ సైడ్ విత్ AI బేస్డ్ ఫేస్ అన్లాక్ తో సహా. ఇక ఫైనల్ గా నా వర్షన్ అసలు ఎవరికి మొబైల్ ఫోన్, ముఖ్యంగా చెప్పాలంటే పోర్ట్రేట్ లవర్స్ ఎక్కువగా ఉన్నారు అన్నట్లయితే అది కూడా 30,000 రూపీస్ బడ్జెట్ సెగ్మెంట్ లో 2x జూమ్ తో నేను పోర్ట్రేట్ ఫోటోగ్రాఫ్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటాను. ఈవెన్ సెల్ఫీ కెమెరా కూడా కొంచెం నీట్ గా మేకప్ వేసినట్లు కావాలి అనుకుంటున్నారు అన్నట్లయితే గనక, అండ్ దీంతో పాటు ఒకవేళ మీరు కర్వ్ డిస్ప్లే కూడా చూస్తున్నారు అన్నట్లయితే గనక హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్. బట్ ప్రైస్ మ్యాటర్స్ ఇక్కడ. సో ప్రైస్ ఎక్కువగా వీళ్ళు ఆఫ్లైన్ సెంట్రిక్ గా వీళ్ళు టార్గెట్ చేస్తూ తీసుకొస్తూ ఉంటారు. అండ్ నెంబర్ సిరీస్ కాబట్టి ప్రైస్ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం సుమారుగా 30,000 రూపీస్ బడ్జెట్ సెగ్మెంట్ లో తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. యూనిక్ డిజైన్ తోటి ఓపో బ్రాండింగ్ తో కావాలనుకుంటున్నారు అన్నట్లయితే హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే లెట్ మీ నో. ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.